నా పాత్ర ఆ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీకి ధైర్యం ఇచ్చేటోడు, ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నిలబడేటోడు, అందరికీ వెనక నుంచి సపోర్ట్ చేసేటోడు. నా ఫ్యామిలీ స్టార్ గోవర్ధన్ రావు, మా నాన్న. గోవర్ధన్ రావు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేను కథ విన్నప్పుడు బుజ్జి, మా డైరెక్టర్ బుజ్జి తన లైఫ్ నుంచి, తను చూసిన ఎక్స్పీరియన్సెస్ నుంచి రాశాడు ఈ కథ. కానీ నాకు కథ చెప్పినప్పుడు నా లైఫ్, మా నాన్న ఇవి కనిపించినాయి నాకు. కథ వినంగానే ఈ క్యారెక్టర్ పేరు గోవర్ధన్ అని పెడదామని అడిగా. ఈ సినిమాలో నేను గోవర్ధన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఎందుకంటే నాకు ఈజీ అయిపోతుంది క్యారెక్టర్ ప్లే చేయడం. ఒక విజువల్, ఒక పేరు విజువల్గా అనిపిస్తే దానికి తగ్గట్టు ఒక బిహేవియర్ వచ్చేస్తుంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో April 5th is a very special day. April 8th మా నాన్న బర్త్డే. ఐ హోప్ హీ ఫీల్స్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. మీరందరూ April 5th రోజు చాలా ఎంజాయ్ చేస్తారని మేమందరం నమ్ముతున్నాం. ఈ బట్టలు వేసుకోవడానికి కూడా కారణం అదే. మనం సెలబ్రేట్ చేస్తున్నాం పండగ రోజు, మన ఫ్యామిలీ అంతా ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాం అట్లా అన్నీ సెలబ్రేట్ చేయాలి మనము. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఫ్యామిలీస్ అందరికీ ఇదో సెలబ్రేషన్లా ఉండాలని కోరుకుంటున్నా. దిల్ రాజు గారికి April 5th చాలా స్పెషల్ డే. అదే రోజు దిల్ రాజు అయ్యారని మనకు చెప్పారు. మళ్ళీ April 5th చాలా మెమరబుల్ డే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ఇప్పుడు మన ఫ్యామిలీతో, మీడియా ఫ్యామిలీతో Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ప్రభు గారు రండి, మీరు ఫ్యామిలీ స్టారేనా? లైటర్ వేలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ. ఇలాంటి ఒక అంబియన్స్ క్రియేట్ చేశారు. ఆ ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్కి తగ్గట్టుగా బ్యూటిఫుల్ ట్రెడిషనల్ అవుట్లుక్తో మీరు రావటం బాగుంది. మీ సినిమాలో ఫ్యామిలీ ఇమోషన్స్ని చేస్తూ మీరు చేస్తున్నటువంటి సినిమాల గతంలో మనం చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఫిలిమ్స్ యూ హ్యావ్ కమ్అవుట్ విత్ బొమ్మరిల్లు కానీ, శతమానం భవతి కానీ, బ్రదర్స్ అదే సీతమ్మ వాకిట్లో కానీ, శ్రీనివాస కళ్యాణం, అన్నిట్లో కూడా ద వే యూ హ్యావ్ పోర్ట్రైడ్ ద ఫ్యామిలీ వాల్యూస్ అండ్ ఇన్ కంపారిజన్ టు దోస్ ఆ బంచ్ ఆఫ్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ సినిమాని ఏ గ్రేడ్లో పెడతారు? ఏ రేంజ్ సక్సెస్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాటన్నిటిని సర్పాస్ చేసే సక్సెస్ అవుతుందా అనేటిది ఫస్ట్ క్వశ్చన్ సార్. దీనికి దీని తర్వాత అడిగితే మళ్ళీ మైక్ వెళ్ళిపోతే మళ్ళీ రాదు, అందుకని మళ్ళీ ఇప్పిస్తాను మైక్ మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి ఒక ఫ్యామిలీ స్టార్ అనేటువంటి సినిమాకి టైటిల్కి ఒక రౌడీ బాయ్ ఇస్ ద హీరో. హౌ తనకున్న ఇమేజ్ చాలా మిక్స్డ్ ఇమేజ్ ఉంది, ఇట్లా యాక్షన్ ఇమేజ్, ఫ్యామిలీ ఇమేజ్ రెండు వైపుగా ఉంది. హౌ హీ షూట్స్ పాటు యూత్ కూడా విపరీతంగా చూసిన సినిమా బొమ్మరిల్లు. శతమానం భవతి మెజారిటీ ఫ్యామిలీ చూశారు, యూత్ కొంచెం తక్కువ చూశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా మెజారిటీ ఫ్యామిలీ చూశారు. యూత్ మహేష్ గారు ఉన్నారు కాబట్టి యూత్ కూడా అక్కడక్కడ అండ్ బ్రదర్స్ ఉన్న వాళ్ళు చూశారు. సో ఇట్లా దానికే ఇట్స్ ఎ డిఫరెంట్ జానర్స్. ఈ సినిమాలో ఇందాక నేను అందుకే ముందు అనౌన్స్ చేసేసాను, ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఫ్యామిలీ చేస్తున్న కథలోకి మేజర్ ఈజ్ ఎ లవ్ స్టోరీ ప్లే చేస్తుంది. సో 30% ఈజ్ ఎ ఫ్యామిలీ స్టోరీ ఉంటే 70% అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉంటుంది. ఫైనల్గా ఎత్తుకున్న కథ మళ్ళీ ఎలా రౌండప్ అయిందనేదే ఈ కథ. సో మెజారిటీ పోర్షన్ యూత్ లవ్ స్టోరీ మీద రన్ అయ్యే ఒక ఫ్యామిలీ స్టోరీ. రెవెన్యూ సైడ్ ఏ స్థాయి హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఆ కంపారిజన్లో? అంటే స్థాయిలు ఇప్పుడే మాట్లాడాను అనుకో, 5వ తారీఖు కొంచెం తగ్గినా మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు. మంచి సినిమా,